ఆదికాండంలో 26వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి చదువుతున్నాం. ఆ వ్యక్తి పేరు ఎవరంటే ఇస్సాకు. చెప్పండి, ఇస్సాకు. ఇస్సాకు ఎవరు తెలుసా అండి? అబ్రహాం యొక్క కుమారుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ఇస్సాకు పుట్టడానికి అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 years, 25 సంవత్సరాలు వెయిట్ చేయగా అబ్రహాంకి 100వ సంవత్సరంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానం. చేతుల స్తోత్రం చెప్దాం. ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా అబ్రహాము వెనుకంజ వేయలేదు. స్తోత్రం చెప్దాం. తెలుసు కదా, అబ్రహాము కుమారుణ్ణి దేవుడు బలిగా అడిగాడు. మోరియా పర్వతానికి తీసుకుని వెళ్ళాడు. కట్టెల మీద పడుకోబెట్టాడు. కత్తి కూడా తీశాడు. కరెక్ట్గా రక్తాన్ని చిందించే సమయానికి దేవుడు అబ్రహాముని ఆగమన్నాడు. దేవునికి స్తోత్రం. సో అబ్రహాము దేవునికి ఎంతగా ఆయన స్వరానికి నమ్మేవాడంటే ప్రభు చెప్పే ప్రతి పనిని ఆయన కాదనుకొనగా ఆయన మాటను నమ్మాడు. వాక్యం వెనక మునుపు ఒక్క మాట మీద చెప్తా ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు కావలసిన మాటను దేవుడు ఇస్తాడు. కానీ మీరేం చేయాలి తెలుసండి? నీకు ఏ వాక్కు మీకు కావాలో ఆ వాక్కు మీ వద్దకు వచ్చే సమయానికి దాన్ని ఏం చేయాలి? రిసీవ్ చేసుకొని ఆమేనని చెప్పి ఆ మాటను గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ మాట పట్టుకుని మీరు వెళ్ళండి. అదే మిమ్మల్ని పైకి లేపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం యొక్క సీక్రెట్ అదే. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దట్ ఈస్ సీక్రెట్. అబ్రహాము దేవుని మాటను నమ్మెను, అందుకు అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాం ఏం చేశాడు దీవించబడ్డానికి? దేవుని మాటను నమ్మాడు. స్తోత్రం కలుగాక. అలాగే మీకు కావలసిన వాక్కు ప్రభు మీకు ఇస్తాడు. ఆ మాటను నమ్మి మీరు తీసుకుంటే మీరు కూడా ఆశీర్వదించబడతారు. సో అబ్రహాముకి ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో అనుగ్రహించబడిన దేవుని మహా గొప్ప, మరి 25 సంవత్సరాల తర్వాత ముసలి వయసులో అనుగ్రహించబడిన కుమారుని బట్టి అబ్రహాముకి ఎంత అధికమైన ప్రేమ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించవచ్చు. దేవునికి మహిమ. తన యొక్క భార్యకి ఇస్సాకు మీద ఎంత గొప్ప ప్రేమ ఉంటుందో మీరు ఒకసారి మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే సంతానమే లేనప్పుడు ఆయన దేవుని నమ్మి విశ్వాసంతో కనిపెట్టినప్పుడు దేవుడు బహుమానం ఇవ్వగా ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ మీద ఎంత మిగుల ప్రేమ ఉంటుంది. అది ఉండాలి కూడా. దేవునికి స్తోత్రం. ఉండాలి కూడా. మీ పిల్లలు మీరు బాగా ప్రేమించండి. ప్రేమించడం అంటే వారికి వాక్యాలు చెప్పండి, దేవుని కొరకు చెప్పండి, వారితో మాట్లాడండి, వారిని అండర్స్టాండ్ చేసుకోండి, వారి అవసరాలని గుర్తించండి. అది మీరు ఇవ్వలేకపోతే మీరు దేవుణ్ణి అడగండి. మీ పిల్లలు ఏం కావాలని మీరు అనుకుంటున్నారో అది దేవునికి అప్పగించి అది ఆయన చిత్తమైతే జరగమని ప్రార్థించండి. ఒకవేళ అలా కాకపోతే నీ చిత్తమే మా పిల్లల్లో ప్రభువా మీ జరిగించండి, నీ చిత్తమేమైనా నేను రెడీ టు గివ్, ఇవ్వడానికి సిద్ధము అన్నట్టుగా మీరు ప్రార్థించండి. అది దేవుని ప్రేమిష్టం అంటే. స్తోత్రం చెప్దాం. ప్రేమించడం అంటే వాళ్ళు ఏమి అనకుండా బుజ్జగిస్తూ మనము చూపేది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు కూడా మీ హృదయంలో నుంచి కలుగుతుంది. ఆ పిల్లలకు కూడా అర్థమవుతుంది మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు. ఆ పిల్లలకు కూడా తెలుస్తుంది మీరు వారిని డిసిప్లిన్లో పెడుతున్నారు. ఆ పిల్లలకు కూడా తెలుస్తుంది వారిని మిమ్మల్ని ఎంతగా శ్రద్ధగా పట్టించుకుంటున్నారు. మీ పిల్లల్ని డీప్గా పట్టించుకోండి, దేవుడు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్దాం. మీ పిల్లల్ని ఏం చేయాలి? డీప్గా పట్టించుకోండి, దేవుడు ఆనందిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ పిల్లల కొరకు బాగా ప్రార్థించండి, వారి గొప్పల వారిని కోరుకోండి,
వారికి కావలసినవన్నీ ప్రభు మీకు ఇవ్వాలని కోరుకోండి. వారు బాగా చదవాలని కోరుకోండి. పెద్దల వాళ్ళని కోరుకోండి. జ్ఞానం ఎదగాలని కోరుకోండి. వాక్కులు ఎదగాలని కోరుకోండి. ప్రార్థన చక్కగా చేయాలని కోరుకోండి. వారికి దగ్గరుండి ఆ విషయాలు నేర్పించండి. వాళ్ళు చక్కగా బోధించండి. భక్తిలో కూర్చోబెట్టండి. భక్తిలో పెంచండి. ఇలాగ చేయటం బట్టి మీరు మీ పిల్లల్ని బాగా నడిపిస్తున్నారని అర్థం. ప్రభుకి మహిమ కలుగాక. మీ పిల్లల్ని మీరు సరిగ్గా నడిపిస్తున్నారంటే మీరు దేవుణ్ణి అధికంగా లోబడతారని అర్థం. ప్రభుకు స్తుతి కలుగాక. సో అబ్రహాము తన కుమారుడిని మామూలుగా పెంచలేదు. విశ్వాస వీరుడైన తన కుమారుని కూడా దైవికమైన మార్గంలోనే అబ్రహాము పెంచాడు. స్తోత్రం చెప్దాం. ఇంకొక అబ్రహాం జీవితంలో ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతగా ఇష్టపడి, ఇంతగా ప్రేమించి, ఇంతగా దేవుని చేత పొందిన కుమారుని జీవితంలో మనం అనుకునే యొక్క ఈ మనసులో కలిగే ఆలోచనలు వ్యత్యాసంగా ఉంటాయి. మానవుడు ఆలోచన ఏంటంటే, దేవుడు ఎవరికైనా బహుమానం ఇస్తే ఆ బహుమానంలో జీవితాంతం ఒక చిన్న నలకంత ప్రాబ్లం రాదు, సమస్య రాదు, ఇబ్బంది రావు. దేవుడిచ్చాడు కనుక దేవుడు నిన్ను రాజుగా, రాణిగా నిన్ను పెంచేస్తాడు. ఏ కష్టము, ఏ బాధ, ఏ ఇబ్బందికి రాదు అని చాలామంది భ్రమలో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వారికి మరింత జాగ్రత్త కలిగి అన్ని విషయాలు మనం నేర్పించకపోతే వాళ్ళు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఏముంటాయి? ఎత్తు పల్లాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు కూడా ఉంటాయి. బ్లెస్సింగ్స్లో కూడా ఏముంటాయి? ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ మన వాళ్ళకి దేవుని అవగాహన సరిగ్గా కలిగించగలిగితే వారు అసలు కృంగిపోకుండా, దేవుణ్ణి అసహించుకోకుండా, దేవుని దూరం అవ్వకుండా ప్రభుకి ఇంకా దగ్గర అవుతారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం సరిగ్గా చెప్పాలి. ఊరికే ఏది పడితే అది మన పిల్లలకి రాంగ్ నేర్పించకూడదు. చిన్న వయసులో మనం ఏ మాట్లాడినా అబద్ధము పిల్లలకి నేర్పకూడదు. ఊరికే జోక్గా ఏదో చెప్పి వాళ్ళ మైండ్లో అదే ఉండిపోతుంది. అంటే చిన్న పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళకి అబద్ధం మాట్లాడటం తెలియదు. అయితే మనం నేర్పిస్తే వాళ్ళు సత్యాన్ని నేర్చుకుంటారు. సో ఇస్సాకు జీవితంలో తన తండ్రి గొప్ప ప్రార్థనపడు, విశ్వాస వీరుడు. కానీ తన జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితిని ఇస్సాకుకి అబ్రహాము నేర్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేర్పించాడు కనుక ఇస్సాకు తన జీవితంలో తన తండ్రి యొక్క అడుగుజాలలో నడవటం అతను నేర్చుకున్నాడు.